చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాక్ తగిలింది. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ సీఎస్కేకు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్ల అనుబంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు సీఎస్కే యాజమాన్యం పేర్కొంది. ఇటీవల 3 సీజన్లుగా జట్టు వరుసగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకపోవడంతో ఫ్లేమింగ్ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరిగాయి. సీఎస్కేను ఫ్లేమింగ్ వీడుతున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరికి ఆ ఊహాగానాలే నిజమయ్యాయి. స్టీఫెన్ ఫ్లేమింగ్తో కలిసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించామని, ఇప్పుడు ఆ బంధానికి ముగింపు పలికామన్నారు సీఎస్కే. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పలుసార్లు జరిగిన చర్చలు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రకటనలో పేర్కొంది. ఫ్లేమింగ్ 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో సీఎస్కే తరపున ఆటగాడిగా జట్టులో చేరాడు. అనంతరం 2009లో హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టి జట్టును విజయాల బాట పట్టించాడు. అతడి కోచింగ్లో చెన్నై 5 ఐపీఎల్ టైటిళ్లతో పాటు 2 ఛాంపియన్స్ లీగ్, T20 ట్రోఫీలను గెలుచుకుంది. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 12 సార్లు ప్లే ఆఫ్స్కు చేరి 10 ఫైనల్స్ ఆడిన జట్టుగా సీఎస్కేను నిలబెట్టడంలో ఫ్లేమింగ్ కీలక పాత్ర పోషించాడు. సీఎస్కే యజమాని రూపా గురునాథ్ ఫ్లేమింగ్ సేవలను కొనియాడారు. సీఎస్కే ఫ్రాంచైజ్ ప్రయాణంలో దాదాపు 2 దశాబ్దాల పాటు మా కోచింగ్ విభాగానికి స్టీఫెన్ ఫ్లేమింగ్ పెద్ద దిక్కులా ఉన్నారని అన్నారు. తన జట్టు గుర్తింపు, విజయ సంస్కృతిని తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. ఆయన అంకితభావం, నాయకత్వం, కృషికి సీఎస్కే కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మైదానంలో తమ ప్రయాణం ముగిసినా సీఎస్కే చరిత్రలో ఆయన ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటాడని రూపా గురునాథ్ పేర్కొన్నారు. అలాగే జట్టును ఎలా ఆడించాలనే దానికంటే సీఎస్కే ఎలా ఉండాలనే సంస్కృతిని ఆయన నిర్మించారని, స్థిరత్వం, విజయం, జట్టు ప్రయోజనాలను ముందుంచే విలువలను ఆటగాళ్లలో నాటారు. ప్రతి ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించి ఉత్తమ ప్రదర్శన రాబట్టడం ఆయన గొప్ప ప్రత్యేకత అని మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. తన వీడ్కోలుపై స్టీఫెన్ ఫ్లేమింగ్ స్పందించాడు. క్రీడల్లో 18 ఏళ్ల అంటే ఒక జీవితకాలం లాంటిదని, సీఎస్కేతో గడిపిన ఈ ప్రయాణం తన కోచింగ్ కెరీర్లో అత్యంత గొప్ప అనుభవమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్నో చిరస్మరణీయ విజయాలు, కఠిన పరిస్థితులు కలిసి ఎదుర్కొన్నామని అన్నారు. ఆ జ్ఞాపకాలు జీవితాంతం తనతో ఉంటాయని, సీఎస్కే ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. ఇకపై కూడా సీఎస్కే జట్టుకు అభిమానిని మద్దతు ఇస్తూనే ఉంటానని భావోద్వేగం చెందాడు. మరోపక్క ధోని అభిమానులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్తే. అయితే ఇప్పుడు సీఎస్కే కొత్త హెడ్ కోచ్ ఎవరు అనే అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఫ్లేమింగ్ తప్పుకోవడంతో భారత మాజీ కెప్టెన్, సీఎస్కే దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ధోని ఆట భవిష్యత్తుపై ఇప్పటికే అనేక ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశంపై అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ధోనిని హెడ్ కోచ్గా నియమించనున్నట్లు సీఎస్కే యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ జట్టులో ఆయనకు ఉన్న అనుబంధం, వ్యూహాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాల కారణంగా ఆయన పేరును సహజంగానే వినిపిస్తోంది.